హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈరోజు అయితే మన కంటైనర్ కంప్లీట్ అయిపోయింది. దీనికైతే రైటింగ్ ఇంకా రీడేం పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే కలర్ పని అయితే అయిపోయింది మ్యాక్సిమం. కానీ బంపర్ కొట్టాలి, సైడ్లో ఒక 2 బార్డర్ కొట్టాలి. కొడితే మన పని అయితే అయిపోతుంది, పెయింటింగ్ పని. దాని తర్వాత అయితే రైటింగ్ ప్లస్ రీడేం చేపిస్తారు ఇప్పుడైతే. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్లో అయితే క్యాబిన్కి అయితే మనం 2 బార్డర్ కొట్టేసినాము. ఒక బ్లూ మెటాలిక్ ఒకటి, వైట్ ఒకటి. ఇంకా వచ్చేసి ఫ్రంట్ బంపర్ కూడా వైట్ కొట్టేసినాము. దాని కింద బంపరు బ్లూ మెటాలిక్. చూడండి ఎట్లా లుక్ ఎట్లా ఉంది చెప్పండి. ఇప్పుడు పైన వచ్చేసి రైటింగ్ పని అయితే అయిపోయింది. మన టాప్ మీద 2820 రాసేసిండు హెచ్ఎఫ్ అని. ఇప్పుడు బంపర్ వైట్ బ్లూ అయిపోయింది. రేడియం మాత్రం వచ్చింది బండి కాడ అయితే. రేడియం వేసుకొని చూడండి, అశోక్ ల్యాండ్ మొనోగ్రామ్కి అయితే. మన కింద బంపర్కి ఇంకా పైపులకి అన్నీ రేడియం వేసేసిండు. ఐ లవ్ మై ఇండియా మళ్ళీ రోడ్ కింగ్ అని రాసేసిండు బంపర్ మీద అయితే. ఇలాగైతే రేడియం అయితే వేసేసిండు, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత లుకింగ్ చూడండి ఎట్లా ఉంది. కింద జాలి గిల్లు అన్నీ ఫిట్ చేశారు. బంపర్ రేడియం అన్నీ ఓకే అయిపోయింది. ఇప్పుడు అయితే
బండి అయితే ఈరోజు వెళ్ళిపోతుంది డెలివరీ. ఈరోజు పైపులు చూడండి, ముంగడ బంపర్ అయిన పైపులు పెట్టారు. పైపులు కూడా నిచ్చిలా ఉంటాయి, ఇట్లా పైన ఎక్కి క్లీన్ కూడా చేసుకోవచ్చు అద్దాలు. ఆ టైప్ పెట్టేశారనమాట పైపులు. ఈ సైడ్లో వచ్చేసి బార్డర్ వచ్చేసినాయి. మళ్ళీ బిడింగ్ మీద కూడా డేడేం పెట్టిండు. సైడ్లో రైటింగు అన్నీ అయిపోయిన బండి పని అయితే. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ చూడండి, డోర్ ఎట్లా ఉంది. రైటింగ్ అయితే అదిరిపోయింది, ఇంకా మొత్తం సూపర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే. డిజైన్ అన్ని ఆర్టిస్ట్ చాలా బాగా వేసిండు డిజైను. చూడండి లుక్ ఎట్లా అని చెప్పండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల సైడ్ అయితే చూపిస్తాను మీకు, ఇన్సైడ్ ఎట్లా ఉంది ఇంటీరియర్. మన డోర్కి అయితే ఇట్లా బొమ్మ వేశారు అనమాట, లారీ బొమ్మ. దాని తర్వాత లోపల ఎగ్జామ్ ఇప్పుడు లోపల ఎక్కిన తర్వాత చూపిస్తాను. మన సీట్లు అయితే అదిరిపోయినాయి, మొత్తం మన బెడ్ లాగేశారు లోపల మొత్తం. శుభ్రంగా ఒక ఇద్దరు ముగ్గురు పండుకోవచ్చు లోపలైతే. ఈ డ్రైవర్ సీట్ చూడండి ఇట్లా ఉంది. మళ్ళీ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ అయితే ఒక లారీ బొమ్మ వేశారు. ఈ సీట్లు చూడండి ఎట్లా ఉన్నాయి. క్లీనర్ సీటు, మధ్యలో బార్నర్ సీటు, వెనక టూల్ సీట్లు అన్నీ చాలా నీట్గా వేశారు అనమాట. చూడండి ఇది మనం వచ్చేసి బ్యాక్ సైడ్ క్యాబిన్ వెనక సైడ్లో ఉంటుంది బ్యాక్ సైడ్. అది ఒక పెద్ద ట్రక్ బొమ్మ వేశారు. ఇప్పుడు టాప్ చూడండి, టాప్లో ఎట్లా ఉంది డిజైను. డెకోలం అయితే చాలా నీట్గా కొట్టారు లోపలైతే. లోపలితే అదిరిపోయింది ఇంకా డిజైన్ అయితే. లైట్లు అన్నీ ఇంకా మన లోపలైతే ఫ్యాన్లు. ఇది మధ్యలో మన గుడిలాగా ఉంటుంది, మనం ఫోటోలు పెట్టుకోవచ్చు లోపల. దేవుడు ఫోటో పెడతాం కదా అట్లా. ఈ టూల్ బాక్స్ అయితే ఇంకా 4 టూల్ బాక్స్ ఉంటాయి. అటు 2, అటు ఒకటి, ఇటు ఒకటి, మన ఫ్రంట్లో 2. ఇది లైట్ చూడండి, లోపల లైట్ వేసారు ఇక్కడ ఒకటి. ఇది ఒకటి మన ఫ్యాన్. ఇది స్విచ్ బోర్డు ఇటు సైడు, రైట్ సైడ్లో ఒక టూల్ బాక్స్. ఇంకా వచ్చేసి మనకైతే వైఫర్ మోటార్ ఉంటుంది అక్కడ, వైఫర్ గడ్డ. ఈ వైఫర్ మోటార్ ఇటు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ 2 వైఫర్ పెట్టి ఉంటాయి బయట సైడు. ఇట్లా బటనే కానీ ఇక క్లీన్ చేస్తాను అనమాట అద్దాలు. ఇది టూల్ ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టారు చూడండి. ఇది మన లారీల పేపర్ సంబంధించిన అన్ని పేపర్స్ అన్నీ ఇక్కడ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు శుభ్రంగా. చూస్తారు కదా, ఇదైతే మన బ్లోర్ అనమాట, గాలి వస్తుంది దీంట్లోకి వెళ్ళి. మన టాప్ మీద వచ్చేసి లోగో వచ్చేసింది, గూడ్స్ క్యారియరు అన్ని. ఇంకా అద్దాల మీద రెడీ మొత్తము నీట్గా వేసేసారు కంప్లీట్ ఇట్లా ఫుల్ రెడీ. వీళ్ళు వచ్చేసి మన వర్కర్స్ అనమాట, క్యాబిన్ పని చేస్తారు కదా. ఆర్జు, అశోక్ అన్న, విఠల్ అన్న, మన లాలు. ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.